దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధించి ముందు నడిపిస్తూ ఉంటాను. ఈ భూలోకంలో మనం దేనినైతే విత్తుతామో ఆ పంటను మనము కోస్తాము అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అనగా మనము వరి విత్తినట్లయితే వరి పంటను మనం కోస్తాము, మామిడి విత్తనం విత్తినప్పుడు మామిడి పంటను మనం కోస్తాము, జామ విత్తనం విత్తినప్పుడు జామను కోస్తాము, పత్తిని విత్తినప్పుడు పత్తిని మాత్రమే కోస్తాము. అలాగా ఏది విత్తినప్పుడు అది మాత్రమే మనం కోయగలుగుతాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా, మానవుని జీవితంలో కూడా శరీరానుసారమైనటువంటి జీవితం మనం విత్తినట్లయితే దానికి ప్రతిఫలముగా క్షయత అనేది పంటను మనం కోస్తాం. క్షీణించిపోవడము, నశించిపోవడము, మరణము, ఆ పంటను మనం కోస్తాం. నశించిపోయేటువంటి జీవితమును. ఆత్మను బట్టి విత్తు ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవం అనే పంటను కోస్తారంట. ఇది దీని యొక్క మాటలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. దాని పై వచనంలో ఈ మాట రాయబడి ఉంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. ఈ మాట చదవంగానే నాకు ఒక సంభాషణ గుర్తుకొచ్చింది. గడిచిన 2-3 దినముల క్రితము ఒక ప్రాంతంలో, అమ్మ మీరు ప్రార్థన పెట్టుకోండి, ఇక నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి మరికొన్ని వాగ్దానాలు ఉన్నాయి, అది మీ ప్రాంతం వారికి తెలియజేయాలని మేము ప్రభు చేత ప్రేరేపించబడుతున్నామని ఒక సహోదరికి చెప్పడం జరిగింది. అయితే సహోదరి ఏం చేసిందంటే పెడదామంటుంది, కానీ ఏదో రకంగా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ముందుకెళ్తా ఉందని. గడిచిన దినం కూడా మా పాస్టర్ గారు చెప్పారు అన్నట్టు, మీరు అది పెట్టకపోతే మీకు ఏదో ఒక శోధన వస్తుంది, అది తప్పించుకుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, పెట్టుకునే ప్రయత్నమే చేయండి అన్నట్టుగా చెప్పారు. కానీ ఆ సిస్టర్ గారు మాట వినకుండా మేము ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి, అటు వెళ్ళొచ్చిన తర్వాత పెట్టుకుందాంలేండి అన్నట్టుగా అన్నారు. కానీ ఏం జరిగిందంటే వారు వెళ్ళకుండా వారి శరీరంలో అనారోగ్యం పాలైపోయారు అన్నట్టు. శరీరం బలహీనం అయిపోయి అటు బయటికి ఎక్కడికి వెళ్తా అనుకున్నా అక్కడికి వెళ్ళలేక, శరీరంలో ఆరోగ్యము బాలేక దీనస్థితికి వెళ్ళిపోవడం జరిగింది. వారి ఆత్మను బట్టి మేము ఏదైతే మాటను చెప్పినామో